2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్‌జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. ఇంజినీరింగ్ అయిపోయి డిగ్రీ అయిపోయి పాస్ అవుట్ అయిన స్టూడెంట్స్ కి సంవత్సరం కళ్ళు మూసుకొని తెరిచేలోపు గడిచిపోతూ ఉంటుంది. మీరేమో ఇందాక మాటల్లో అన్నారు 2 సంవత్సరాలు మాత్రమే ఫ్రెషర్ అన్న ట్యాగ్ ఉంటుంది అని అన్నారు. మరి ఎట్లా సార్? యూజువల్లీ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ తెలుసో తెలియకో చేసే తప్పిదాలు ఏంటి మనం మాట్లాడుకుందాం ఇవాళ వీడియోలో. సో ఒక స్టూడెంట్ ఫర్ సపోజ్ 2025 ఏప్రిల్లో గనక పాస్ అవుట్ అయితే 2027 ఏప్రిల్ వరకు ఈ 2 years మాత్రమే ఫ్రెషర్ ఎలిజిబిలిటీ ఉంటుంది. కంపెనీస్ వాళ్ళని ఫ్రెషర్స్ గా కన్సిడర్ చేస్తారు. మీరు చెప్పినట్టు అట్లాగే చాలా మంది టైం వేస్తారు. ఇప్పుడు అక్టోబర్ వచ్చింది అయినా ఇంకా 2025 పాస్ అవుట్ అయిన వాళ్ళు జాయిన్ అవుతూనే ఉన్నారు. అయ్యో అక్కడ ఇక్కడ అనుకొని ఈ కోర్సా ఆ కోర్సా అని చెప్పి ఇట్లా కొంతమంది అయితే కాలేజెస్ లో ప్యాకేజెస్ వచ్చాయి. అంటే వాళ్ళని తర్వాత నేను కలిసినప్పుడు వాళ్ళు చెప్తే నాకు చాలా బాధ వేసి ప్రాపర్ గైడెన్స్ లేక వీళ్ళు ఇట్లా అవుతున్నారు. కాలేజ్లో 12 lakhs 14 lakhs ప్యాకేజెస్ వచ్చి ఆ రోజు వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది, నేను కాలేజ్కి 20 lakhs 25 lakhs ఫీజు కట్టాను, నాకు 12 lakhs ప్యాకేజ్ ఏందని చెప్పి రిజెక్ట్ చేసి ఇంకా పెద్ద ప్యాకేజ్ రావాలి, ఇప్పుడు మన దగ్గర జాయిన్ అయ్యి సార్ 6 lakhs ప్యాకేజ్ వచ్చినా చాలు అని. అది ప్రాపర్ గైడెన్స్ లేకేగా సార్. సో అట్లాగా మల్టిపుల్ అంటే ఫ్రెషర్స్ కి ఆర్ ఇంజనీరింగ్ చదువుతున్న వాళ్ళకి ప్రాపర్ గైడెన్స్ అన్నది ఇంకా చెప్పండి సార్, ఒక 2-3 ఎగ్జాంపుల్స్ ఇట్లాగా, సో దట్ పీపుల్ కెన్ కోరిలేట్. అయ్యో మనం కూడా అలాగే చేసామే అనుకుంటారు. అది ఉంది మేడం. అన్నిటికన్నా పెద్ద ఎగ్జాంపుల్ ఏంటంటే 3 lakhs లేదా 3.6 అంటే 25,000 to 30,000 బేసిక్ శాలరీ వస్తే స్టూడెంట్స్ కాదు పేరెంట్స్ ఫస్ట్ ఒప్పుకోవట్ల. 25,000-30,000 ఎందుకంటే వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఎక్కువ ఉంటుంది. అయ్యో బాబోయ్. నేనంటాను మీరు శాలరీ గురించి ఆలోచించొద్దు, ఏ ఆపర్చునిటీ వచ్చినా త్వరగా కెరీర్ స్టార్ట్ అవటం ఇంపార్టెంట్. కరెక్ట్ సార్. ఇప్పుడు మనకి ఇండస్ట్రీలో అండి ఫర్ సపోజ్ 24లో పాస్ అవుట్ అయ్యారు, ఇప్పుడు 25 1 year అయిపోయింది, ఇప్పుడు జాబ్ వచ్చింది, ఓకే జాయిన్ అయ్యారు. అదే తనకి 24లో క్యాంపస్ ప్లేస్మెంట్ లో 15,000 శాలరీ వచ్చినా జాయిన్ అవ్వటం బెస్ట్. ఎందుకో క్యాలిక్యులేషన్ చెప్తాను. చెప్పండి సార్. 25లో జాయిన్ అయ్యాడు, 1 year వేస్ట్ అయిపోయింది, ఇప్పుడు ఒక 4 years ఎక్స్పీరియన్స్ వచ్చింది, అంటే 29కి వెళ్ళేసరికి వచ్చింది, అంటే టీమ్ లీడర్ పొజిషన్ సీనియర్ పొజిషన్ కి వెళ్తారు. తనతో పాటు ప్యారల్ గా ఇంకో 4-5 members ఉంటారు కాంపిటీషన్ లో. ఉన్నప్పుడు ఈ 5 members రెజ్యూమ్ చెక్ చేస్తారు. చెక్ చేసినప్పుడు తినికి ఎక్కడ గ్యాప్ ఉంది కదా 1 year, దాని వల్ల తినికి బ్యాక్ అవుతుంది, వాళ్ళకి ఆపర్చునిటీ వస్తుంది. అండ్ ఇంకొకటి, ఎవరైతే పేరెంట్స్ 15,000 20,000 25,000 అయినా శాలరీ అనుకునే వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, వాళ్ళు చాలా మంది నా దగ్గరికి వచ్చి ఓపెన్ గా అన్నారు, మా ఇంట్లో పనిచేసే వాళ్ళకి ఇస్తున్నాం అండి, మా డ్రైవర్కి ఇస్తున్నాము, ఈ ప్యాకేజ్ ఏంటి అని చెప్పి. నేనేం చెప్తా అంటే, మీరు డ్రైవర్కి ఇచ్చినా మీ ఇంట్లో వాళ్ళకి పనిచేసే వాళ్ళకి ఇచ్చినా ఇంకో 10 years అయినా మహా అయితే ఇంకో 10,000 పెరుగుతుంది వాళ్ళ శాలరీ. కానీ ఇక్కడ అట్లా కాదు, ఒక ఇయర్ కంప్లీట్ అయిందంటే మినిమం 1 to 2 lakhs పెరుగుతుంది. సో 4 years ఇప్పుడు ఫర్ సపోజ్ 2.4 LPA జాయిన్ అయితే 4 years అయ్యేసరికి అబోవ్ 6 lakhs ఉంటాయి. సో ఆ డిఫరెన్స్, ఆ విజన్ అన్నది ఉండట్లేదు అనమాట, అది చూడాలి మేజర్ గా. సో బేసికల్ గా మీరు చెప్పేదాన్ని బట్టి సార్, పేరెంట్స్ కి కానీ స్టూడెంట్స్ కి కానీ హై ఎక్స్పెక్టేషన్స్ తో జాబ్స్ లూజ్ చేసుకుంటున్నారు. బట్ గ్రౌండ్ రియాలిటీ ఏంటంటే ఉద్యోగాలు రావడమే కష్టంగా ఉన్నాయంటారా సార్? అవును మేడం. అంటే మార్కెట్ సినారియో కూడా మనం చూసుకోవాలి. ఏఐ వచ్చింది, కంప్లీట్ బేసిక్ లెవెల్ జాబ్స్ అన్ని వెళ్ళిపోయినాయి. సో ఒక ఆపర్చునిటీ వచ్చినప్పుడు అది వద్దు అనుకుంటే నెక్స్ట్ ఆపర్చునిటీ వస్తుందన్న గ్యారెంటీ ఎక్కడ ఉంది? అంతేగా సార్. ఇప్పుడు మీరు చెప్పినట్లుగా నిజంగా ఏఐ మార్కెట్ ని టేక్ ఓవర్ చేస్తే కోడ్జ్ఞాన్ లో మీరు పెట్టుకున్నటువంటి రెగ్యులర్ సెట్ ఆఫ్ సిలబస్ కాక ఏఐ సిలబస్ కూడా ఏమైనా ఇంక్లూడ్ చేస్తున్నారా మరి? ఉందండి, ఏఐ కూడా ఉంటది మన దగ్గర, ఎంతవరకు కావాలి అన్నది నేర్పిస్తాం. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఏఐ వచ్చి మీకు బేస్ జాబ్స్ తీసేస్తుంది, కానీ బేస్ జాబ్స్ ఎలా తీసేస్తుంది? ఏఐ తీసేట్లా. ఏఐ నేర్చుకున్నవాడు నేను చేసేస్తాను, మిగిలిన వాళ్ళు అవసరం లేదని చెప్తున్నాడు. ఓహో, అలా వచ్చారా మీరు? కదా మరి, హ్యూమన్ నేర్చుకొని వాళ్ళందరూ నేర్చుకోవడానికి కూడా హ్యూమన్ స్కిల్ కావాలంటున్నారా మీరు? కావాలి. ఏఐ అన్ని చేయలేదండి, ఓకే కంపల్సరీ. ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆర్టిఫిషియల్ గా ఇంటెలిజెన్స్ క్రియేట్ చేయడానికి కూడా హ్యూమన్ ఇన్వాల్వ్ అవ్వాలి. ఆ కోడింగ్ రాసేది హ్యూమనే. వీళ్ళందరూ ఇన్ని జాబ్స్ పోతున్నాయి అనుకున్నా, ఇంకో 2 years లో దీనికి 3-4 times జాబ్స్ క్రియేట్ అవుతాయి ఇన్ డిఫరెంట్ లెవెల్.
దానికి రెడీ అవ్వాలి. అంటే మీరు చెప్పేదాన్ని బట్టి సార్ ఇక్కడ 2 పర్సెప్టివ్స్ కనిపిస్తున్నాయి నాకు. ఒకటి ఏఐ వచ్చాక జాబ్స్ పోవు, జాబ్స్ పెరుగుతాయి, కాకపోతే హ్యూమన్ ఇంటర్వెన్షన్ కి కావాల్సినటువంటి స్కిల్ ని హ్యూమన్స్ నేర్చుకోవాలి. అవును, హ్యూమన్స్ నేర్చుకోవాలి రెగ్యులర్ గా. ఇంకా ఎవ్రీడే సేమ్ జాబ్. ఫర్ సపోజ్ మార్నింగ్ వచ్చారు, ఈవినింగ్ ఆఫీస్ లీవ్ అయ్యే వరకు ఎవ్రీడే పిన్ టు పిన్ సేమ్ జాబ్ అనుకోండి, అది రీప్లేస్ అయిపోయింది ఏఐతో. మీరు కొత్తగా డిఫరెంట్ గా చేస్తూ ఉండాలి, ఇన్నోవేటివ్ గా థింక్ చేస్తూ ఉండాలి. అట్లా క్రియేట్ చేస్తూ ఉంటేనే ఏఐ మీ జాబ్ ని రీప్లేస్ చేయలేదు. సో అలాంటి క్రియేటివ్ హ్యాండ్స్ ఆన్ వర్క్స్ ని కోడ్ జ్ఞాన్ కూడా స్టూడెంట్స్ కి నేర్పిస్తుందా సార్? మరి ఆబ్వియస్లీ మ్యామ్. ఇప్పుడు ఫర్ సపోజ్ ఏఐ ఉందనుకోండి, వీళ్ళు మనం జనరల్ గా పైథాన్ ఫుల్ స్టాక్ గానీ జావా ఫుల్ స్టాక్ గానీ నేర్చుకుంటారు. దెర్ ఆర్ సమ్ టూల్స్, నో నీడ్ ఆఫ్ రైట్ ఎనీ కోడ్. సింపుల్ గా ప్రాంప్ట్ ఇస్తే మొత్తం ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ అంతా కూడా అదే క్రియేట్ చేస్తుంది. ఓకే, కానీ ఆ క్రియేట్ చేసిన కోడ్ ని ప్రాపర్ గా ఎర్రర్ లేకుండా రన్ చేయాలి అంటే దీనికి ఆ కోడ్ మీద ఐడియా ఉండాలి, గ్రిప్ ఉండాలి. అది ఉండాలి అంటే బేసిక్స్ నేర్చుకోవాలి. సో సార్ ఇలా మిస్టేక్స్ చేసి, ఇప్పుడు మీరు అన్నట్లు చాలా మంది ఎక్స్పెక్టేషన్స్ ఫస్ట్ అంతా చాలా కలర్ఫుల్ వరల్డ్ గా కనిపిస్తుంటుంది, తర్వాత ప్రాక్టికల్ గా రియలైజ్ అయ్యే టైం కి కొంత టైం అయిపోతుంది సార్. అలాంటి స్టూడెంట్స్ అందరూ బెటర్ లేట్ దెన్ ఎవర్ అని ఒక ప్రాబబ్ ఉంది కదా సార్. అట్లీస్ట్ ఇప్పుడన్నా వాళ్ళు రియలైజ్ అవ్వచ్చా, ఆర్ ఇట్ ఇస్ డన్ అంటారా సార్? నో మేడం, అంటే 2 years ఫ్రెషర్ ట్యాగ్ ఉంది కాబట్టి వాళ్ళు అట్లీస్ట్ ఇప్పుడు స్టార్ట్ చేసినా కూడా బెటర్. ఓకే, ఇప్పుడు నేను ఇందాక చెప్పాను ఎగ్జాంపుల్, ఆ 1 year గ్యాప్ వచ్చింది, ఆ 1 year గ్యాప్ ని ఫిల్ చేయాలి. ఏమని ఫిల్ చేస్తాం? అప్ స్కిల్లింగ్ పాయింట్ లో ఇవన్నీ ఫిల్ చేస్తాం మనం. అసలు ఏమీ చేయకుండా ఉంటే అది ఫిల్ చేయలేం కదా. ప్రతి సర్టిఫికేట్స్ అడుగుతారు కదా, ఎట్లా చూపిస్తారు? సో ఇప్పుడు ఏమైపోయింది, సర్టిఫికేట్స్ కూడా ఫేక్ అవుతున్నాయి. సో అందుకని ఎగ్జామ్ సర్టిఫికేట్స్ అడుగుతున్నారు. అంటే కోర్స్ నేర్చుకున్నారు, కోర్స్ రిలేటెడ్. ఇప్పుడు ఫర్ సపోజ్ జావా తీసుకున్నారు అనుకోండి, ఒరాకిల్ సర్టిఫికేషన్ ఉంటుంది, దాన్ని ఎవరు ఫేక్ చేయలేరు కదా. సో బేసికల్ గా సార్ ఇప్పుడు మీరు ఏ సర్టిఫికేట్స్, ఏ కోర్సెస్ అయితే మీరు కోడ్ జ్ఞాన్ లో చేయిస్తారో స్టూడెంట్స్ కి, ప్రతిదానికి సర్టిఫికేషన్ కోర్సే ఇస్తారు, సర్టిఫికేట్ ఇస్తారు అయితే. సో వీఆర్ అఫీషియల్లీ అసోసియేటెడ్ విత్ నాస్కామ్ అండి. సో నాస్కామ్ అఫీషియల్ గా అప్రూవ్ చేస్తుంది కొన్ని కోర్స్, వాటి రిలేటెడ్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఆ ఎగ్జామ్స్ నాస్కామ్ పోర్టల్లో రాయాలి. రాసినప్పుడు పాస్ అయితే అథెంటికేటెడ్ సర్టిఫికేషన్ అనేది జరుగుతుంది అప్పుడు. సో సార్ ఫైనల్ గా స్టూడెంట్స్ కోడ్ జ్ఞాన్ తో ఎన్రోల్ అవ్వాలి అని అనుకుంటే ఎలా కాంటాక్ట్ చేయాలి, ఎవరిని అప్రోచ్ అవ్వాలి, అసలు వాట్ ఈస్ ది అడ్మిషన్ కోడ్ ఫర్ దాట్? సో బేసిక్ గా ఎవరైనా సరే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వాలి అంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్ కాల్ చేయొచ్చండి, ఆర్ డైరెక్ట్ గా నేను క్యాంపస్ కి విజిట్ చేయమంట. బోత్ పేరెంట్ అండ్ స్టూడెంట్ ని వచ్చి మా కౌన్సిలర్స్ తో మాట్లాడి, అండ్ ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్ ఎవరైతే మా దగ్గర ఇప్పుడు ట్రైనింగ్ అవుతున్నారో వాళ్ళతో కూడా మాట్లాడి డెసిషన్ తీసుకోమన్నాం. సో మనం వచ్చేసి విజయవాడ మొగల్రాజ్పురంలో ఉంది, అండ్ దెన్ హైదరాబాద్ JN2 మెట్రో స్టేషన్ దగ్గర ఉంది, అమీర్పేటలో చెన్నై షాపింగ్ మాల్ ఆపోజిట్ లో ఉంటుంది, బెంగళూరు BTM లేఅవుట్ సెకండ్ స్టేజ్ లో ఉంటుంది అనమాట. సో ఈ 3 లొకేషన్స్ లో ఎక్కడికైనా నియర్ బై, అక్కడ నియర్ బై ఏది ఉంటే అక్కడికి విజిట్ చేసి స్టూడెంట్స్ తో మాట్లాడి, కౌన్సిలర్స్ తో మాట్లాడి డైరెక్ట్ డెసిషన్. అండ్ మనకి ఎక్కువగా లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ నుంచి ఉంటారు మేడం. సో అందుకని వాళ్ళకి ఫైనాన్షియల్ బర్డెన్ అవ్వకుండా ఉండటానికి లో కాస్ట్ EMI ఆప్షన్ కూడా ఉంటుంది. అద్భుతం సార్. సో స్టూడెంట్స్ వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నంబర్స్ కి కానీ, ఈ లొకేషన్స్ కి కానీ మీరు వెళ్ళొచ్చు, ఆర్ యూ కెన్ కాంటాక్ట్ కన్సర్న్డ్ కౌన్సిలర్స్ అండ్ దెన్ టేక్ అడ్మిషన్. ఇమ్మీడియట్ గా మీ ఫర్దర్ నెక్స్ట్ లైఫ్ మీద ఒక క్లారిటీ తెచ్చుకుంటారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.